కుందనా అత్తయ్య, కుందనా అన్నయ్యతో నువ్వు నగ చేస్తున్నట్టు చెప్పొద్దు. నాన్నకి చెప్పకుండా వద్దు. మరి బంగారు రాజు లేకుండా బతకగలవా? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు. మనం ఒకే ఒక అబద్ధం చెప్దాం. కానీ పెళ్లి రోజైనా తెలిసిపోతుంది కదత్తయ్య. అప్పుడు అన్నయ్యతో నేను మాట్లాడతాను. నాన్నకి చెప్పకుండా చేయడం ఎందుకో నాకు తప్పనిపిస్తోంది అత్తయ్య. మనం తప్పు చేయడం లేదు, ఒక జీవితాన్ని నిలబెడుతున్నాం. ఇష్టపడ్డ 2 మనుషుల్ని కలుపుతున్నాం. చిన్నప్పటి నుండి మా అక్కే నన్ను అమ్మలా పెంచింది అనటం కాదు. దాని రుణం తీర్చుకునే అవకాశం నీకిప్పుడొచ్చింది. అది నెరవేర్చు. ఇదొక పవిత్రమైన వంశపారంపర్య నగ. లోనకు పోయే ముందు శానా అనుకున్నావు. చివర్లో నువ్వేందే చిటుక్కు నొప్పేసుకున్నావు. అయినా ఇల్లెలకగానే పండగ అవుతుందా? సరే అనగానే పెండ్లవుతుందా? శానా టైం ఉందిలే. ఇక ఆప్తావా? నేనేం పిల్ల నచ్చిందని ఒప్పుకోలే. నా కొడుకు కోరిండని సరే అనలే. ఆడిల్లొదిలి పారిపోతాడని భయపడను లేదు. ఆడిష్టం వాండైతే నా ఇష్టం నాది. నీ ఇష్టమా? గహారం మన జీవితంలా గసంటి హారం ఇంతవరకు చూడనే లేదు. గది మెడలేసుకుంటే ఈ రాణి కాసల రంగమ్మ మహారాణి రంగమ్మ లెక్క కొడుతుంది. ఓ, ఏం కళ, ఏం డిజైను చూడంగానే మతిపోయింది. ఏం హారం అన్నారు? సమంతక హారం. గది లోకంలో ఏడ లేదన్నాడు. మరొకటి చెయ్యనన్నాడు. అసలు గసంటిది నా కాడుండాలనుకున్నా. గందుకే బంగారాజు ప్రేమకి లొంగలే. గహారం మీద మోజుతోనే ఈ పెండ్లికి ఒప్పుకున్నా. అబ్బబ్బబ్బబ్బ, ఎంత బాగుంది నగ. ఆ నగ ఉంటే ఇల్లే దగదగదగలాడిపోతుంది. గదే నగ మనింటికొస్తే సాక్షాత్తు లచ్చిందేవే మనింటికొచ్చినట్టుంటది. పీటల మీద ఆ పిల్ల మెడలగా హారం కనపడితేనే మన బంగారాజుగా పిల్ల మెడల తాలి కట్టేది. గదిగిన కనబడకుంటే పెండ్లి పెటాకులే. మొత్తం అర్థమైనది. లగ్గమానిది, హారం నీది. అత్తయ్య పెళ్లి వాళ్ళకి మాటిచ్చింది. ఈ విషయంలో నేను మాట్లాడొద్దు అని మాట తీసుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ చేయకపోతే అక్క పెళ్ళి ఆగిపోతుంది. ఎలా? నాన్న దగ్గర నిజం దాచి నాన్న కాదు అన్న సమంతకమణి హారం ఇస్తాను అని చెప్పి పెళ్లి చేసుకోవడం నాన్న మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయడమే అవుతుంది. పిల్లల అన్నయ్యతో అసలు విషయం చెప్పనివ్వలేదని మదన పడుతున్నట్టున్నారు. వయసుకు మించిన బాధ్యతని మోస్తూ
నాకిది కావాలి అంటూ ఏనాడూ బయటపడని నా బంగారు తల్లివమ్మా. ఇష్టపడిన వాడితో పెళ్లి కోరితే నా మాట కట్టుబాటుతో నీ మనసుని గాయపరుస్తున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నాన్న? తండ్రినైనా తప్పటం లేదమ్మా. నీకు ఊహ తెలిసిన నాటి నుంచి నా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఓపికగా ఒద్దికగా పెద్ద మనసుతో ఎన్నో చేశావు. ఏనాడు ఇది కావాలి అంటూ నన్ను అడిగింది లేదు. నీ మనసు తెలుసుకొని నేను ఇచ్చింది లేదు. అమ్మలా దాన్ని పెంచావు. నాకు భారమని నువ్వు చదువు మానేశావు. మా అవసరాలు తీర్చావు. నీ అవసరాలు దాటేసుకుంటూ వచ్చావు. కానీ ఇన్నాళ్ళు నేనేం చేశాను? నీ త్యాగాలకు కనీసం కృతజ్ఞతలు చెప్పే స్థితిలో లేను. నాన్న, ఏంటా మాటలు? నిజం. కాకపోతే కోరి నిన్ను కోడలిగా చేసుకుంటానని వచ్చిన వాళ్ల కోరికను కాదని ఎవరికో ఇచ్చిన మాట కోసం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పి వెనక్కి పంపించేశాను. నాన్న స్థానానికి న్యాయం చేయలేకపోతున్నానమ్మా. అందుకే క్షమించమని అడుగుతున్నాను తల్లి. అన్నయ్య, నువ్వసలు బాధపడాల్సిన పనే లేదు. వాళ్ళు హేమ బంగారాజుల పెళ్లికి ఒప్పుకున్నారు. వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారా? ఎలా ఒప్పుకున్నారు? నేను హారాన్ని చెయ్యనని కరాఖండిగా చెప్పాను కదా. నేను వాళ్లతో నీ మాట కట్టుబాటు గురించి వివరంగా చెప్పానన్నయ్యా. చివరికి వాళ్ళు వాళ్ళ అబ్బాయి కోసం ఒక మెట్టు దిగొచ్చారు. ఆ శమంతకమణి హారంతో సరితూగేంత బంగారంతో వేరే ఏదైనా హారం చేసి హేమ మెళ్ళో వేసి కన్యాదానం చేయమన్నారన్నయ్య. శమంతకమణి హారం అంత బంగారం? బంగారం ఎంతైనా హేమ సంతోషం కంటే ఎక్కువ కాదనిపించింది. అందుకే నేను సరే అన్నాను. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు కూడా. శమంతకమణి హారం కావాలని కరాఖండిగా చెప్పిన రంగమ్మ అంతే బంగారంతో వేరే హారం చేయిస్తాను అంటే ఒప్పుకుందా? నమ్మలేకపోతున్నాను. కాదని కొడుక్కి సంతోషం దూరం చేస్తుందా అన్నయ్య? ఒక్కగానొక్క కొడుకు హారం కోసం కొడుకును వదులుకుంటుందా? కొడుకు కోసమే సరే అన్నారు అనిపించింది. నువ్వు చెప్పేది నిజమేనా వరలక్ష్మి? నేను నీకు అబద్ధం చెప్తానా అన్నయ్య? నమ్మమంటావా? అన్నయ్య, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకు. నాకొక అర్జెంట్ పనుంది. నేనది చూసుకుని వస్తాను. వస్తానన్నయ్య.
ఈ విషయంతో నేను గ్యారంటీగా కుందనా ఫ్యామిలీకి దగ్గరవుతాను. తర్వాత నా ప్రపోజల్ తన ముందు పెడతాను. కౌస్తుబ్, రాతయ్య, కూర్చో. ఆహా, నీకు కనిష్కతో పెళ్లి ఇష్టం లేదు కదా? అత్త ఏంటి ఇలా అంటుంది? నాకు కనిష్కాకు మధ్య కుదిరిన డీల్ అత్తయ్యకి ఏమైనా తెలిసిపోయిందా? నీకు తనంటే ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను నీకు నచ్చదు. మీ పెళ్లి గురించి కాంచనమాల ఉదయం దగ్గర కనిష్క మాట్లాడడం నేను విన్నాను. పెద్దమ్మతో విషయం మొత్తం చెప్పేసిందా ఏంటి? భగవంతుడా, ఇప్పుడెలా? అయినా కనిష్క నన్ను బయట పెట్టొద్దని తానెలా చెప్పేసింది? నువ్వేం టెన్షన్ పడుకు కౌస్తుబ్. ఈ పెళ్లి జరగదని నేను అందరికీ చెప్తానులే. అత్తయ్య ఇప్పుడే చెప్తే ఇంట్లో యుద్ధమే. అత్తయ్య, ఏంటి? అసలు కనిష్క పెద్దమ్మతో ఏం చెప్పింది? నువ్వు అందరితో ఏం చెప్తావు? తనేం చెప్పిందో నేను పూర్తిగా వినలేదు. కానీ వదిన మాత్రం ఎవరిష్టంతోనూ పనిలేదు, ఖచ్చితంగా నువ్వే ఇంటి కోడలివై తీరుతావు, నీ పెళ్లి నేను జరిపిస్తాను అంది. అంటే నీకిష్టం లేదనే కదా అర్థం. కనిష్కకి వదిన మాట ఇచ్చినా ధైర్యం చెప్పినా ఈ పెళ్లి జరగదని శాస్త్రం చెప్తుంది. న్యూమరాలజీ మ్యాచ్ అవ్వట్లా, పంచాంగం సూచిస్తుంది, నీ జాతకం కూడా అదే చెప్తుంది. రా, ఈ విషయం ఇంట్లో వాళ్లతో చెప్దాం. అత్తయ్య, మీ నమ్మకాలకి మీ ఊహలకి నన్ను బాధ్యుని చేసి ఇంట్లో పంచాయతీ పెట్టకండి. హ్మ్. దయచేసి మీరు వెళ్ళండి. అర్థం చేసుకోరు. శాస్త్రాలు నమ్మితేనే జీవితాలు సాఫీగా సాగేవి. ఇప్పుడు కూడా అంతా సాఫీగానే సాగుతుంది. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. సరే. అమ్మయ్యా, అత్తయ్యని బాగానే మేనేజ్ చేసావు బ్రో. మేనేజ్ చేయడం ఏంటే? లవ్ ఇట్ ఫస్ట్ సైడ్. మనసులో ఆ అమ్మాయి ఉందని నాతో చెప్పిందంతా అబద్ధమేనా? అబద్ధం ఏంటి? నో. ఇక్కడ అత్తయ్య నమ్మకాన్ని నమ్మనన్నావు, అక్కడ గుళ్ళో కనిష్కాకి బొట్టు పెట్టావు, అందుకే మనసు మార్చుకున్నావేమో. ఆ అమ్మాయిని మర్చిపోయావా, లేక ఇద్దరిని మోసం చేస్తావా? మేఘా, మోసం చేసేంత చీప్ మెంటాలిటీ నాకు లేదు. ఒకసారి డిసైడ్ అయితే అదే ఫైనల్ డెసిషన్. ముహూర్తం పెట్టగానే పెళ్ళైనట్టు కాదని కనిష్కానే అంది. ఇదంతా మేమిద్దరం కలిసి ఆడుతున్న నాటకమే తెలుసా? నాటకమా? ఎస్. నీ ప్రేమని నేను సమర్థిస్తా, సపోర్ట్ చేస్తా. నిన్న అమ్మాయి ఇష్టపడే వరకు, నీ ప్రేమను యాక్సెప్ట్ చేసే వరకు మనం ఏం చెప్పొద్దు బావా. తను నీ లవ్కి సపోర్ట్ చేస్తుందా? ఎస్, షీఈస్ గ్రేట్. కోరినవాడు తను ఇష్టపడడం లేదని తెలిసినా హార్ట్ఫుల్గా నా లవ్కి సపోర్ట్ చేస్తుంది తెలుసా? నాకెందుకో కనిష్క మీద డౌట్ వస్తుంది బ్రో. కళ్ళు పోతాయి నా కోసం నిస్వార్థంగా తను చేసే త్యాగాన్ని అనుమానిస్తే. సరే బ్రో, చూద్దాం. నీ నమ్మకమే నిజమవ్వాలని నేను కోరుకుంటున్నా. సర్లే, థ్యాంక్ యూ. దేవుడింతలా కరుణించి కన్నీళ్లు తుడుస్తాడని నేను ఊహించనైనా ఊహించలేదమ్మా. నాన్నా. అవునమ్మా, నేను నీకు ఇవ్వగలిగే ఆస్తి కన్నీళ్లే కదా అని బాధపడ్డాను. అన్నయ్య, ఇక మన బాధలు భయాలు అన్నీ తొలగిపోయినట్టే.
వెంటనే మనం పెళ్లి పనులు మొదలు పెట్టేయొచ్చు. ఇదిగో అన్నయ్య, ఇదిగో డబ్బులు కూడా రెడీ అయిపోయాయి. ఇంత డబ్బు అంతలోనే ఎలా తేగలిగా వరలక్ష్మి? ఇంటి బేరానికి మల్లేశాన్ని రమ్మన్నాను కదన్నయ్యా, వచ్చాడు. బేరం కుదిరింది, అగ్రిమెంట్ అయ్యింది, అడ్వాన్సు ఇచ్చారు. ఎందుకమ్మా తొందరపడ్డావు? ఈ విషయం బావగారితో చెప్పావా? ఆయన నా మాట కాదంటారా అన్నయ్య? ఆయన నీతో ముందే చెప్పాను కదా, వీళ్ళు నా పిల్లలని. వీళ్ల పెళ్ళిళ్ళు నీ బాధ్యతే కాదు, నా బాధ్యత కూడా. రంగమ్మకి హారం చేసి పెడతామని మాటిచ్చాం కదా, మాట నిలబెట్టుకోవడంలో నీ చెల్లెల వంతుగా నేను కూడా సాయం చెయ్యాలి కదా. నిజమే కావచ్చు, కానీ ఇలా తొందరపడి ఇల్లు అమ్మితే తక్కువ ధరకే అడుగుతారు కదమ్మా. అవసరం అంటే ఎప్పుడైనా అవతలి వాళ్ళు అవకాశంగానే తీసుకుంటారు. హేమ జీవితం కన్నా ఇల్లే ముఖ్యం కాదన్నయ్యా. ఎంత కమ్మావమ్మా? 12 లక్షలు కన్నయ్యా. నీకేమైనా బుద్ధుందా? అంతకు ముందు 25 లక్షలకు అడిగితే కుదరదు అన్నావు. ఇప్పుడు 12 లక్షలకు ఎలా అమ్మావమ్మా? బేరం సాగదీస్తే, కొనేవాళ్ల బుద్ధుల్లో మార్పొస్తే మళ్లీ దాని పెళ్లి వాయిదా పడుతుందని. అందుకే అడిగిన ధరకు ఇల్లు అమ్మేశానన్నయ్యా. ఇల్లుదేముందన్నయ్యా, ఇంకొకటి కొనుక్కోవచ్చు. ఇక నువ్వు ఈ విషయాల గురించి మర్చిపో. దీని పెళ్లి గురించి ఆలోచించు. ముందు పెళ్లి ఎలా చెయ్యాలో అదా ఆలోచించు. మా కోసం ఇంత చేస్తున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోగలం అత్తయ్య? రుణాలు తీర్చుకునేవి రక్త సంబంధాలు అనిపించుకోవే, ఇచ్చి పుచ్చుకునేవి కావు ఈ అనుబంధాలు. మేనత్త అమ్మతో సమానమని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. పిచ్చి పిల్లలారా, ఇవి కన్నీళ్లు పెట్టుకునే సమయం కాదు. అవి కన్నీళ్లు కావి వరలక్ష్మి. నీ పెద్ద మనసుకి కృతజ్ఞతలు. నువ్వు కూడా ఏంటన్నయ్యా? చిన్నదానివైపోయావు. లేకపోతే బావగారు వచ్చారు. హేమా, నువ్వు ముందు కళ్ళు తుడుచుకో. కుందనా, నువ్వు ఈ డబ్బు తీసుకువెళ్ళి లోపల పెట్టు. రండి బాబు. రండి బాబు. హేమా, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. కూర్చోండి బాబు. కూర్చో బాబు. చాలా చాలా థ్యాంక్స్ బావా. అక్క ఆనందం కోసం మీరు మీ అమ్మా నాన్నలతో గట్టిగా వాదించారు, అక్కతో పెళ్లికి ఒప్పించారు. అవును బాబు, లేకపోతే మా అంతస్తుకి మీ వాళ్ళంత తేలిగ్గా ఒప్పుకునేవాళ్ళు కాదు. నీకోసమే మా హేమని మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారంట కదా. హేమన్ నేను ప్రేమించిన, తనతోనే జీవితం పంచుకుంటా అని తనకు మాటిచ్చిన, ఇష్టాన్ని దక్కించుకోనీకి గట్టిగా నిలబడినా. అదే బాబు నీ గొప్పతనం. అంతరాలు చూసే ఈ రోజుల్లో
నీలా అంతరంగాలు చూసే గొప్ప మనసు ఎవరికుంటుంది? ఎవరి ప్రయత్నం ఏదైనా మీ సహకారం మా వాళ్ళు ఒప్పుకోనికి కారణమైనది. మా సహకారమా? అవు, మా అమ్మ ఏదో హారం అడిగిందంట కదా. అమ్మ కోరిన ఆ ఒక్క మాటని నిలబెట్టుకోర్రి.